He is a national champion in athletics, athletic body, gym body. ఏది బెస్ట్? ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన బాడీలో స్టోర్ చేస్తున్నాడు. చాలా మిత్స్ ఉన్నాయి, భయం ఉంటుంది చాలా మందికి. అవుతాయి మేడం. బెస్ట్ కోచ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అథ్లెట్స్ మాత్రమే తీసుకోవాలా, కామన్ పీపుల్ కూడా తీసుకోవచ్చా? సో అలా చేయించుకుంటూ వెళ్తే హీ కెన్ అచీవ్ దట్. అసలు ఏముంటుంది అథ్లెటిక్ ట్రైనింగ్ లో? బేసిక్ అంటే ఎలా స్టార్ట్ చేస్తారు కామన్ పీపుల్ కి? కార్డియోవాస్కులర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మజిల్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఎక్స్ప్లోజివ్ పెరుగుతుంది. జిమ్ వర్కౌట్స్ ఇవన్నీ మన వల్ల కాదు. హెర్బ్స్ పౌడర్స్ లాంటివి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. లిక్విడ్స్ మీద వెళ్ళినప్పుడు ఏమైందంటే ఫైబర్ మ్యాక్సింగ్ మరి వీళ్ళు కూడా వాడుతున్నారు కదా. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ కాకపోతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి బాడీని చూసి వీళ్ళలా బాడీ పెంచేస్తే నాకు అమ్మాయిలు చూస్తారు, అమ్మాయిలు వస్తారని. ఇప్పుడు నా బాడీని చూసి ఎవరు రారు. అదే ఒక అమ్మాయి నాకు ఎవరు ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు కూడా నాకు మెసేజ్ చేయలేదు ఎప్పుడు, మీ బాడీ చాలా బాగుందని. సార్ చాలా సీరియస్ క్వశ్చన్, మీ ఇన్స్టాగ్రామ్ డిఎం ఒకసారి చూపిస్తారు. ఇప్పుడే అన్నారు కదా ఎవరు మెసేజ్ చేయట్లేదని, అది నిజమా కదా తెలుసుకుంటాం. ఫుడ్ ద్వారా తీసుకోవచ్చు. ఎలా ఏంటి ఆ ఫుడ్స్ ఏంటి మాకు చెప్తారు? తను 3 కేజీలు రోజు తినడంటే అది అయిపోతాడు. వెజిటేరియన్స్ ఇంకా ఎక్కువ అండి. నైట్ రిఫ్రిజిరేట్ చేసుకుని మార్నింగ్ తీసుకుని తింటున్నారు, అది హెల్దీయేనా? చాలా హెల్దీ. జిమ్ చేసి తర్వాత మానేసిన తర్వాత ముందున్న దానికంటే లావ్ అయిపోతారు అన్నది. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, ఏబీసీ అవెస్కులర్ నెక్రోసిస్ అంటే హిప్ జాయింట్స్ లో ఇంజురీస్ అయిన వాళ్ళు, హిప్ జాయింట్స్ ఫిమోరల్ హెడ్ అరిగిపోయి వాళ్ళు త్రూ ఆపరేషన్స్ కి వెళ్ళి మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు జిమ్ కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మేము ఎలా ట్రైన్ అప్ చేస్తామంటే, చాలా మంది యూట్యూబ్ లో సెర్చ్ చేసి హౌ టు స్లీప్ అని, అది వచ్చి మన హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. దాని వల్ల ఏంటంటే నా స్లీప్ చాలా డిస్టర్బ్ అయింది, చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. డీప్ స్లీప్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. 60 years అబోవ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. మజిల్ స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల బోన్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. వాకింగ్ అది కూడా స్పీడ్ వాకింగ్ కాకుండా లో టు మోడరేట్ వాకింగ్. మనం ఆ టైం వెయిట్ చేయాలి, అనుకున్న శిల్పి రూపంలో రాదు అది.